జేఎండి సోషల్ సర్వీస్ తరపున డాడీ హోమ్లో ఉన్న పిల్లలను సినిమా హాల్కి అయితే తీసుకెళ్తున్నాము. అమ్మా నాన్నల ప్రేమకు దూరమే డాడీ హోమ్ లో ఉంటున్న ఈ అమాయకపు పిల్లల ముఖాల్లో ఈ ఒక్క రోజైనా ఎనలేని నవ్వులు చూడాలనుకున్నాం. అందుకే వీరందరినీ ఒక రోజంతా సరదాగా గడపడానికి ఒక మంచి సినిమా చూపించడానికి థియేటర్ కు తీసుకువెళ్ళాం. అందరికీ సంతోషం అంటే కొత్త బట్టలు లేదా పెద్ద పెద్ద కార్లు కావచ్చు, కానీ కొందరికి మాత్రం ప్రేమని పంచుకునే ఒక చిన్న తోడు దొరికితే చాలు, అది కొండంత సంతోషం. ఈ రోజు మేమంతా కలిసి ఒక చిన్న ప్రయత్నం చేశాం. సాధారణంగా మనకు సినిమాకు వెళ్ళడం ఒక అలవాటు కావచ్చు, కానీ ఈ పిల్లలకు అది ఒక పెద్ద పండగ. హాలులోకి అడుగు పెట్టినప్పటి నుండి వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆ వెలుగు, ఆ ఆశ్చర్యం మా మనసుని ఎంతగానో తాకింది. ఇక ఇంటర్వెల్ రాగానే పిల్లలందరికీ నచ్చిన పాప్కార్న్ స్నాక్స్ తీపించాం. చిన్న చిన్న చేతులతో పాప్కార్న్ తింటూ ఒకరినొకరు పంచుకుంటూ వాళ్ళు నవ్వుతుంటే ఆ నవ్వుల ముందు ప్రపంచంలో ఏ సంతోషమైనా తక్కువే అనిపించింది. థియేటర్లలో వాళ్ళ కళ్ళల్లో మెరిసిన ఆనందం బహుశా మేము జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. అమ్మా నాన్నల ఆప్యాయతకు దూరమైన ఈ పిల్లలకు మన వంతుగా ఒక రోజు హ్యాపీనెస్ ఇవ్వగలిగామనే తృప్తి మాకు మిగిలింది. వాళ్ళ ముఖాల్లోని ఆ చిరునవ్వే మేము పొందిన అతిపెద్ద అవార్డు. మనం ఇచ్చే ఒక చిన్న సమయం, పంచే కొద్దిపాటి ప్రేమ ఎంతో మంది జీవితాల్లో మరుపురాని జ్ఞాపకాలను నింపుతుంది. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న మంచి పనులు చేస్తూ నలుగురి ముఖాల్లో నవ్వులు నింపుతారని ఆశిస్తున్నాం. మీరందరు సినిమా చూశారు కదా, మీకు అంతా హ్యాపీగా ఉందా? ఓకే, మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారా? ఓకే, నువ్వు ఎప్పుడు ఎలా అనిపించింది నీకు? అలా అడగగానే నా మనసు పిండేసి ఒక నిజం తెలిసింది. అక్కడున్న ఇద్దరు పిల్లలలో మాటలు రావనేసి నాకు చాలా బాధేసింది. ఆ క్షణం నా గుండె బరువు ఎక్కిపోయింది. అయితే వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళ కళ్ళలో ఒక అద్భుతమైన వెలుగు కనిపించింది. పెదవులపై మాటలు లేవు, కానీ వాళ్ళ సైగలు, ఆ అమాయకపు నవ్వులు చెబుతున్నాయి, మాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని. నిజానికి సంతోషాన్ని వ్యక్తపరచడానికి భాషతో కానీ మాటలతో కానీ పని లేదు అని ఆ ఇద్దరు పిల్లలు నాకు నేర్పించారు. అందరూ మాటల్లో సంతోషాన్ని చెబితే ఈ పిల్లలు తమ కంటి పాపలతో ఆనందాన్ని చూపించారు. ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మనం చేసే ఒక చిన్న మేలు ఒకరి జీవితంలో చెప్పలేని అనుభూతిని నింపుతుంది. ఆ రోజు నాకు అనిపించింది నేను చాలా ఎంజాయ్ చేసా. బాగుంది సినిమా. హ్యాపీ, చాలా చాలా బాగుంది అన్న సినిమా. బాగా ఎంజాయ్ చేసి మీతో రావడం థ్యాంక్ యూ. ఇలానే మీరు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు, ఓకేనా? ఓకే, మీరందరూ ఇలానే హ్యాపీగా ఉన్నారా ఎప్పటికీ? ఓకే, ఓకే, థ్యాంక్స్ టు ఆల్, అందరికి థ్యాంక్ యూ. ఓకే, ఓకే. తాత, నువ్వు ఎన్నాళ్ళు అవుతుంది సినిమా చూసి? 30 ఏళ్ళ చెప్పు, బాగా చెప్పు. 30 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సినిమా ఎలా అనిపించింది నీకు? ఎలా అనిపించింది చెప్పు, నగా ఆగలే చెప్పు. చిరంజీవి ఓ బాగులే, సినిమాలో చిరంజీవి అడగాడు, చిరంజీవి వచ్చాడా? హ్యాపీనా? నువ్వు హ్యాపీనా? హ్యాపీనా?